బాబు ఎమ్మెల్యే గారు రోడా చైర్మన్ వాళ్ళకి ఈయనమ్మా చూడండి కదండి అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ ఎమ్మెల్యే గారైన గౌరవనీయులు శ్రీ భద్ర బలరామకృష్ణ గారికి సాధారణంగా ఆహ్వాన వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే గౌరవనీయులు రాజానగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కూడా సత్కరిస్తారు. అలాగే మన కళాశాలకు బలమైన శైలిలో భక్తి బలంలో నడిపిస్తూ మహానిషల కళాశాల పాల్పడుతున్న మన కళాశాల డైనమిక్ ప్రిన్సిపాల్ శ్రీ గౌరవాల గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరూ క్లాస్ పెట్టాలి విద్యార్థులు. అలాగే అలాగే గౌరవనీయ ఎంపీ భారతి గారిని కూడా వేదిక మీద కనిపించు. సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇప్పుడు కొత్తగా కాబోయే టీఎస్ఎస్ చైర్మన్ శ్రీ గడ్డ కేసర గారికి అలాగే నవసంత్రాలకు వచ్చినటువంటి వైపు చంద్రబాబు గారికి ఇతర పెద్దలందరికీ కూడా పేరుపైన హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా విద్యకి పెద్దపీట వేయాలి. ఈ యొక్క ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారే ఎక్కువ మంది ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ స్కూల్స్లో చదువుతున్నారు. వీళ్ళందరికీ మంచి ఒక స్టాండర్డ్ ఎడ్యుకేషన్తో పాటు మంచి భోజనం కూడా ఏర్పాటు చేయాలి, ఇతర మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం గొప్ప నిర్ణయంతో ముందుకెళ్తుంది. ఏదైతే ఎలక్షన్ల ముందు అక్కడ పైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్గా చెప్పారు, మీ యొక్క యువత అందరికీ కూడా బాగా భరోసా, మంచి విద్య, వైద్యం, సంఖ్యం అన్నీ కూడా సక్రమంగా అమలు చేస్తామని చెప్పారు. అదేవిధంగా స్థానికంగా నేను గుడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా ఆ రోజు మీకు ప్రతి విషయంలో తోడుగా ఉంటామని చెప్పాను. ముఖ్యంగా విద్యకు పెద్దపీట వేసి రాజానగరం నియోజకవర్గాన్ని విద్యా రాజానగరంగా మారుస్తామని చెప్పాను. ప్రతి అడుగు కూడా ఈ యొక్క విద్యార్థులకి ఒక మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దాలి. ఆ విద్య తర్వాత వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కూడా ఒక మంచి భవిష్యత్తు అనేది ఇప్పటి నుంచి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి. ప్రతి అడుగు కూడా ఈ యువత భవిష్యత్తు మనం ఖచ్చితంగా ఒక మంచి ప్రణాళికలతో తీర్చిదిద్ది వాళ్ళ బంగారు భవిష్యత్తుని ఏర్పాటు చేయాలని చెప్పి చేస్తున్నాం. అందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే రాజానగరం నియోజకవర్గంలో ఇప్పుడు కొత్తగా 3 జూనియర్ కాలేజీలు కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. దానికి మంజూరు దశలో ఉన్నాయి. అలాగే కోరుకొండలో ఎప్పటి నుంచో డిగ్రీ కాలేజీలు ఉన్నారు, కానీ అక్కడ ఎప్పటికైనా కావాల్సినటువంటి ఏదైనా సదుపాయాలు కానీ అలాగే అక్కడ కావాల్సినటువంటి సిబ్బందులు కానీ
లేదా అధ్యాపకులు కానీ ఎవరిని సరిగ్గా ఉంటారో ఇబ్బంది పెట్టారు. సో వాటిని ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి నా తరఫున రాజనగరంలో ఉన్న విషయాల మీద తీసుకెళ్ళినప్పుడు మిగతా చోట్ల నుంచి కూడా రివ్యూ తీసుకున్నారు. తీసుకుంటే +2 అన్నారు, కానీ ఆ +2 కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ సిబ్బందులు కానీ ఇవ్వలేదనే విషయం మన మానవ వనరుల శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారి దృష్టికి వెళ్ళింది. వెంటనే +2 కాదు, అవసరమైతే అక్కడ మనకి అక్కడ స్ట్రెంతను బట్టి ఖచ్చితంగా జూనియర్ కాలేజీ కింద మార్పు చేద్దాం. అవసరం లేని దాంట్లో కల్పించే విధంగా ఉండాలి. కానీ ఈ +2 అనే సిస్టమ్ అంటూ ఖచ్చితంగా జూనియర్ కాలేజీలు మాత్రం అవసరం ఉన్నాయన్నీ కూడా మనం పెడదామని చెప్పారు. ప్రతి విషయంలోనూ కూడా విద్య పట్ల చాలా బాధ్యత తీసుకుంటారు. విద్యావంతులు ఎలా ఉన్నారో చూస్తే అసలు కనీసం మన వాళ్ళు ఇంటికి ఇంకా ఇబ్బందులు పడతారనే దాన్ని ఒక మంచి మార్గానికి తీర్చిస్తే మనలో కూడా మంచి ఇండివిజువల్స్ ఉన్నారు, బాగా చదువుకోగలిగే వాళ్ళు ఉన్నారు. వసతులు లేక, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అవుతాయి, సరైన భోజన వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అందరికీ మంచి సదుపాయాలు కల్పించి ఈ యొక్క ఎవరైతే ఈ పిల్లలే రేపు దేశానికి ఉన్నటువంటి భవిష్యత్తు వీళ్ళ ద్వారానే వీళ్ళ రేపు రాజకీయ నాయకులు అవ్వాలన్నా వీళ్ళు అవుతారు, ఉద్యోగస్తులు అవ్వాలన్నా వీళ్ళే, వ్యాపారస్తులు అవ్వాలన్నా వీళ్ళే. దేశం ఎందుకు పనికి రాకుండా పాడైపోయిన పరిస్థితుల్లో కొన్ని దేశాలు ఉన్నాయంటే దానికి కూడా ఇవటే కారణం. కాబట్టి వీళ్ళు సన్మార్గంలో నడిపించాలి, వీళ్ళ భవిష్యత్తు మంచి భవిష్యత్తు తీర్చిదిద్దాలి, వీళ్ళకి కావాల్సిన పూర్తి నాలెడ్జ్ మనం అందించాలి అంటూ విద్యకి పెద్దపేట ఇసుక లేకుండా బ్రహ్మాండమైనటువంటి మీకు కావాల్సిన వసతులన్నీ కూడా పనులు మనకి ఇంకా చాలా ఉన్నాయి. ఆ చాలా ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తూ లోకేష్ బాబు గారు అన్ని తీరుస్తారు. ఇప్పటికే కొంచెం చాలా పెను మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. ఆ పెను మార్పుల్లో భాగంగానే ఈరోజు మిడ్ డే మీల్స్ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి ఆలోచనతో ఈ యొక్క భోజనానికి కూడా మనం చెప్తాము. బయట ఒక లడ్డూ తయారు చేస్తాను, ఒక చక్కెర పొంగల్ తయారు చేస్తాను, లేకపోతే పెరుగన్నం తయారు చేస్తాను, దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు చూపించేస్తే ప్రసాదం. అప్పుడు నాకు కొబ్బరికాయ కొట్టే వరకు మన చేతిలో ఉందని చెప్పి కొబ్బరికాయ. కానీ గుళ్ళోకి వెళ్ళి వచ్చిన తర్వాత కొబ్బరి చెక్క ప్రసాదం ఎలా అంటామో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో పేరు కాల్చినటువంటి బొక్కా సీతమ్మ గారు అన్నార్థులందరికీ ఆకర్షించినటువంటి మహాతల్లి. ఆవిడని ఆ రోజుల్లో కూడా బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా ఎంతో కష్టపడి ఎంతోమంది ఆకర్షించిన అప్పటి కూడా అన్నవాళ్ళు పెట్టినటువంటి మహాతల్లి. ఎప్పుడు కూడా అది ఒక అక్షయ పాత్రగా ఏ రోజు రోడ్డు లేకుండా అడిగిన వాళ్ళందరికీ అన్నపెట్టినారు. అలాంటి మహాతల్లి పేరు పెట్టి మీరందరూ కూడా చక్కని భోజనం, రుచికరమైన రుచిగా ఉండే భోజనాన్ని మీ అందరికీ అందించి ఈ యొక్క మీకు మంచి పోషకాలన్నీ కూడా మీకు అంది సకాలంలో మీ అందరికీ కూడా మంచి విద్య అభ్యసించడానికి బాగుంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మనం తీసుకుంటే ఈ రెండింటినే కలిసి మన సీఎం గారు, ముఖ్యమంత్రి గారు కూడా పిల్లల యొక్క భవిష్యత్తు నాకు ముఖ్యం. నేను రిటర్న్ పాటిస్తున్నాను 2047 నాటికి మీ విద్యార్థులందరూ దేశంలో అగ్రగామిగా ఉండాలి, నేను ప్రపంచ దేశాలతో పోటీ పడాలి మా దగ్గర ఉన్న విద్యార్థులు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచనతో మంచి విషయంతో పెట్టినటువంటి ప్రతి అడుగు కూడా అందులో భాగంగానే ఈరోజు మిడ్ డే మీల్స్ అనే సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను అదేవిధంగా దొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా మీరు ఖచ్చితంగా ఎప్పుడు కూడా చేయడం వాడాడు ఉంటాం, అందుబాటులో ఉంటాం. మా ఇద్దరికి కూడా అన్ని పనులు బాలేసుకున్న ప్రదేశాలు ముఖ్యమని చెప్పేసి కంకణం కట్టుకుని మరీ పనిచేస్తున్నాం. రేపు వాళ్ళు ఖచ్చితంగా మాత్రం మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చింది మీరు ఇబ్బంది పడద్దు. అదేవిధంగా ప్రతి అభివృద్ధిలోని కూడా మీకు ఏ అవసరం ఉన్న రిక్వైర్మెంట్స్ ప్రకారం ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ మీకు ప్రతిదీ కూడా మౌలిక వసతులన్నీ కూడా సదుపాయాలన్నీ కూడా సక్రమంగా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు ఈ పడిగా 6 నెలలు చాలా చేయగలం, కానీ ఆర్థిక పరిస్థితి రివర్సల్ అప్పులతో ఉండిపోయింది. ఈవేళ తార్ రోడ్ లేకపోవాలంటే RMP రోడ్ లేకపోవాలంటే RMP వాళ్ళు అందరికీ బిల్లులు పెరిగింది. ఇప్పుడు మన రోడ్ ఉంది, పూర్వై నుంచి సీతానగర్ వరకు రోడ్ ఉంది.
ఎదురు ఉన్న నాయకుడికి అదేవిధంగా స్టూడెంట్స్ అందరికీ కూడా పేరున్న నమస్కారాలు. ఈరోజు దర్శన గారి పేరున ఇప్పటికే మన ప్రైమరీ మరియు హై స్కూల్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కూడా చేయాలి. ఇది మంచి ప్రభుత్వం. చాలా చంద్రబాబు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల మనంతా కూడా అర్థం చేయాల్సిన అవసరం ఉంది. కృషికారు ప్రతి ఒక్కరికి అందాన్ని ఉద్దేశించి దాదాపు 1850 కోట్లు సంవత్సరానికి విజయం ఖర్చు. దాంట్లో దాదాపు 14,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 432 కోట్లు కేంద్రం నుంచి రావాలి. మనకి మోడీ గారు ప్రభుత్వం ద్వారా మనకు 60 కోట్లు అక్కడి నుంచి రావాలి. కాబట్టి ఒకసారి మీరంతా గమనించి ప్రభుత్వం ఉద్దేశాన్ని మీరు గమనించి మీరంతా పుట్టిన పిల్లలు చాలామంది ఉన్నారు, ఆటలు చేస్తున్నారు. ఇది బాగా చదువుకుని మీ తల్లిదండ్రులకి, టీచర్స్కి, గ్రామానికి మంచి పేరు తీసుకోవాలని అందరినీ కూడా ఒకసారి కోరుకుంటూ టీచర్స్కి, ప్రిన్సిపల్ గారికి ఇచ్చే దయచేసి ఇది ప్రభుత్వం చాలా అధికార ఆధారపడినటువంటి కార్యక్రమం. ఇందులో క్వాలిటీ కానివ్వండి, టైం లిమిట్స్ కానివ్వండి, ట్రైనింగ్ లిమిట్స్ కానీ మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పిల్లలకి మంచి ఆహారం తెచ్చే విధంగా అందరూ కూడా మంచి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకేనమ్మా, తీసుకోమ్మా, తీసుకెళ్ళది ఏమన్నారా? సరిగ్గా గారు ఎమ్మెల్యే